ప్రతి ఒక్కరికి మన దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ జాషువా కర్నవల మరి సమృద్ధి జీవ సాహస ప్రార్థన మందిరం నుంచి నేను ఒక విశ్వాసిని. మరి మనము ధ్యానం చేసుకుందాం మరి కీర్తనల గ్రంథం నుంచి. మరి ఈరోజు చూసుకున్నట్లయితే నా ప్రియ సహోదరులారా, మరి కీర్తనల 19వ అధ్యాయం మనము కీర్తన గ్రంథం నుండి చూసుకున్నాం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. హల్లెలూయా. అయితే మనం మొదటి వచనం చూసుకున్నట్లయితే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. 2, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. 3, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. 4వ వచనం, వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. హల్లెలూయా. 5, అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెళ్లి కుమారుడి వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్తనుల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. హల్లెలూయా. 6వ వచనం, అతడు ఆకాశంలో ఈ దిక్కున నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. హల్లెలూయా. 7వ వచనం ఏమని తెలియజేస్తుందంటే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాస్త్రం నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. హల్లెలూయా. చూడండి, మరి 8వ వచనం ఏమని తెలియజేస్తుందంటే, యెహోవా ఉపదేశంలో నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. హల్లెలూయా. 9వ వచనము, యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అది కేవలం న్యాయమైనవి. 10వ వచనం, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి, బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. 11వ వచనం, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వల్ల గొప్ప లాభం కలుగును. 12వ వచనము, తన పొరపాటులు కనుగొనగల వాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చుము. 13, దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను నేలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై మరి అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగును. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప మాటలు. మరి 14వ వచనం, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక. ఆమేన్. అవునా? ధ్యానించండి, దేవునికి మరింత దగ్గరగా జీవించండి. అయితే దావీదు దేవుని మహిమను చాటే కీర్తనే ఈ కీర్తన. హల్లెలూయా. చూడండి, దీనిని కూడా మనము ఒక మరి 4 భాగాలుగా మనం చూసుకున్నట్లయితే, మరి ఒకటి ఏంటంటే దేవుని మహిమను, దావీదు గారు దేవుని మహిమను చాటే కీర్తనగా మనం దీన్ని వర్ణించవచ్చు. 2వది దేవుని వాక్యం ఎట్టిది అని మనం తెలుసుకోవచ్చు. 3, దేవుని వాక్యంకున్న మారు పేర్లు ఏంటి ఇందులో తెలుసుకోవచ్చు. దేవుని న్యాయవిధుల ఆజ్ఞలు మార్గంలో ఏంటి ఇందులో మనం తెలుసుకోవచ్చు. చూసుకున్నట్లయితే మరి ఆ యొక్క దావీదు గారు దేవుని మహిమను చాటే కీర్తనను అని ఎట్లా తెలుస్తుంది అని అంటే, 1 నుంచి 6 వచనం మనకు తెలియజేస్తున్నాయి దేవుని యొక్క పనులు. హల్లెలూయా. మళ్ళీ 7 నుంచి 11 వచనం ఏమని తెలియజేస్తుంది? దేవుని యొక్క మాటలు. హల్లెలూయా. మళ్ళీ 12 నుంచి 14 వచనాలు మనకి ఏం తెలియజేస్తున్నాయంటే దేవుని యొక్క మార్గములు. హల్లెలూయా. పనులు, మాటలు, మార్గములు. అయితే మనము దేవుని వాక్యము ఎట్టి విధము ఎలాంటిదనని మనం చూసుకున్నట్లయితే, ఈ దేవుని వాక్యం యథార్థమైనది 7వ వచనం తెలియజేస్తుంది. 7వ వచనమే తెప్పరిల్ల చేయుచున్నది దేవుని వాక్యం అని తెలియజేస్తుంది. అదే 7వ వచనం మనకు దేవుని వాక్యం జ్ఞానం ఇస్తుంది అని తెలియజేస్తుంది. అవునా? అదే 8వ వచనం మనకి ఏ విధంగా తెలియజేస్తుంది అని అంటే, దేవుని వాక్యం నిర్దోషమైనదని, దేవుని వాక్యంను సంతోషాన్ని ఇస్తుందని, దేవుని వాక్యం నిర్మలమైనదని, దేవుడి వాక్యం వెలుగునిచ్చేది అని తెలియజేస్తుంది. హల్లెలూయా. అయితే మనం 3వ భాగంలో చూసుకున్నట్లయితే, దేవుని వాక్యంకున్న మారు పేర్లు ఏంటి అంటే, దేవుని వాక్యము ఉన్న మారు పేరు ఒకటి ధర్మశాస్త్రము. దేవుని వాక్యాన్ని మరొకటి మరి శాసనములు కూడా అంటారు. దేవుని వాక్యంలో ఉపదేశములని కూడా అంటారు. దేవుని వాక్యం న్యాయవిధులని కూడా అంటారు. దేవుని వాక్యం యెహోవా ధర్మము అని అంటారు. హల్లెలూయా. చూడండి, అయితే దేవుని న్యాయవిధులు ఆజ్ఞలు మార్గములు ఏంటివి మనం చూసుకున్నట్లయితే ఏంటివి అని అంటే, దేవుని న్యాయవిధులు ఆజ్ఞల మార్గములట 9వ వచనంలో అవి సత్యమైనవి అని తెలియజేస్తున్నది.
అలాగే దేవుని న్యాయ విధుల ఆజ్ఞల మార్గంలో అదే 9వ వచనంలో అవి న్యాయమైనవిగా మనకు తెలియబడుతుంది. అలాగే దేవుని న్యాయ విధుల ఆజ్ఞల మార్గంలో ఎటువంటి 20వ వచనంలో మన బంగారు కంటే కోరదగినవి అన్నది తెలియజేస్తుంది. అలాగే దేవుని న్యాయ విధుల ఆజ్ఞల మార్గంలో మనకి ఎలా తెలియజేస్తుంది అంటే 20వ వచనంలో దేనికంటే మధురమైనవి అని తెలియజేస్తుంది. హల్లెలూయా. చూడండి ఎన్ని గొప్ప గొప్ప మాటలు కీర్తనల గ్రంథం 19వ అధ్యాయంలో. దేవుడు ఈరోజు నీకు నాకు ఈ ధన్యతనిచ్చింది కాబట్టి మనం దేవునికి ఎల్లప్పుడూ ఎట్లుండాలి? కృతజ్ఞతలు చెల్లించే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.